లేకపోవడం వల్ల పోయిన సంవత్సరం మేమందరం కూడా బాధపడ్డాం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా అందరి విజ్ఞప్తుల్ని మన్నించో లేకపోతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు గుర్తొచ్చో మరి ఇంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి అందరికీ మరి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుని బాబాసాహెబ్ గురించి ఆయన జ్ఞానం గురించి మాట్లాడుకునే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మరి ఇలాంటిది కేవలం ఒక్కరోజే కాకుండా 365 రోజులు ఆ మ్యూజియంలో మంచి పుస్తకాలు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞానాన్ని ఈ ప్రజలందరికీ తెలియజేసే విధంగా రేవంత్ రెడ్డి గారు మరి ముందు చూపు తీసుకొని చొరవ తీసుకొని దీన్ని ఖచ్చితంగా చేయాలని, ఇది తెలుగు ప్రజలమైనటువంటి మనకే దక్కినటువంటి గొప్ప గౌరవం. 193 దేశాలు ఉన్నటువంటి ప్రపంచంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంత గొప్ప విగ్రహాలు మన తెలుగు ప్రజలకే దక్కింది. సో దీన్ని కూడా నిరంతరం ప్రపంచం అంతా గమనిస్తుంది. కాబట్టి ఇట్లా ఈ శోభాయమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా ఇక్కడ కార్యక్రమాలు చేసుకునే అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎలా చూసారు? అంబేద్కర్ అందరి వాడిగా చూస్తారా? మన దేశానికి జ్ఞానం ఇచ్చిన వాడిగా చూస్తారా? లేకపోతే కొంతమందికి కోసమైనా అలా చూసారు? 17 సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ మాలమాదిగల నాయకుడు కాదని ప్రచారం చేసిన వ్యక్తిని నేను. భారతదేశంలో స్త్రీలందరికీ హిందూ కోడ్ బిల్లు ద్వారా హక్కులను కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. స్త్రీలను పురుషులని అటు సగం ఇటు సగం చేస్తే సగం భారతదేశంలో స్త్రీలందరికీ కూడా హక్కులు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కులం అనేది కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈరోజు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ద్వారా కూడా 10% రిజర్వేషన్ అనుభవిస్తున్నారంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. కాకపోతే ఆయన అర్థం చేసుకోవడంలో, ఆయన ప్రచారం చేయడంలో ప్రభుత్వం గోప్యం చేసింది. ఆయన అర్థం చేసుకోవడంలో ప్రజలకు కొంచెం సమయం పట్టింది. అంటే సత్యం నిరంతరం ప్రచారంలో ఉంటే ప్రజల వరకు చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దేశ ప్రభుత్వం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుస్తకాలలో మరి పెట్టి సమాజం అందరికీ తెలియజేసే విధంగా తయారు చేస్తే బాగుంటుంది. ఆయన చేతిలో ఉన్న భారత రాజ్యాంగం అంటే ఎస్సీ ఎస్టీల హక్కుల పుస్తకం అని అనుకుంటారు చాలామంది. కానీ సగం మంది స్త్రీల కోసం ఆయన భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పార్లమెంట్లో బిల్లును ఆమోదం చేయకపోతే నేను స్త్రీలకు న్యాయం చేయనప్పుడు ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకని రాజీనామా చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం కోసం ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి చాలామంది ఇక్కడ వీడియోలు చేసుకుంటారు. తెలంగాణ ప్రజలుగా మనకు అది ఒక అవమానకరం. రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా సందర్భాలలో చాలా స్టేజ్లో కూడా మేము రిక్వెస్ట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి మీకు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా నివేదన ఉంటే మీరు తీసుకున్నారు. కానీ ఆ కోపం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని క్షమించదని చెప్పేసి నేను నరేష్ గారు చాలామందిని చాలా సందర్భాల్లో డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించింది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గొప్ప విగ్రహం మన తెలంగాణలో ఉండడం, తెలుగు రాష్ట్రాలలో ఉండడం అది మనందరికీ గర్వకారణం అనేటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేయడం, రాష్ట్ర ప్రభుత్వం ఆ రిక్వెస్ట్ని ఆలోచించి ఇంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాటు కేవలం ఒకటే రోజు కాకుండా సంవత్సరం మొత్తం కూడా ఉండాలని పర్యాటకులకి మరి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విగ్రహం మన తెలంగాణలో ఉండడం, మన హైదరాబాద్ ప్రాంతంలో ఉండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వినతి చేస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్స్ కూడా తెలియజేస్తాం. ఓకేనా? ఈ జయంతులు వర్ధంతులకు తప్ప అంబేద్కర్ ఐక్యం అని చెప్పి చెప్తున్న వాళ్ళు సమాజంలో మార్పు కోసం ఎక్కడ పనిచేస్తలేరని చెప్పేసి అనేక సందర్భాలు కనిపిస్తాం. వాస్తవమే అంటారా? అది ఎప్పుడు ఉంది, చిత్తుబొత్తు రెండు ఉంటాయి. అంబేద్కర్ గారిని ఉపయోగించుకునే వాళ్ళు అంబేద్కర్ గారి కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడే వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. ఎవరు వెనకాల ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి ఇవ్వచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పే తీర్పుదిచ్చేటువంటి అర్హత బాధ్యత నాకు రెండూ లేదు. నా వంతుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మార్గంలో నేను నడుస్తున్నాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? అంబేద్కర్ మా జాతి అని చెప్పి చెప్పుకుంటూ అంబేద్కర్ రాజ్యాంగం పూర్తి స్థాయిలో అంబేద్కర్ సంబంధం లేదని చెప్పేసి అదే జాతిలో పుట్టిన కొంతమంది రాజ్యాంగం పైన కావచ్చు, అంబేద్కర్ పైన కావచ్చు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. వాళ్ళు కొంతమందికి తొత్తులుగా ఉన్నారని చెప్పేసి మరికొంతమంది అంటూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదు? చదువుకున్నోడికి అయితే అంబేద్కర్ అర్థం అవుతారు, చదువురానోడికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పటికీ అర్థం కాదు. ఇలాంటి మాటలు ఒక ఇంటలెక్చువల్ లేకపోతే ఒక పిహెచ్డీ స్కాలర్ మాట్లాడుతున్నాం, లేకపోతే ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మేధావి మాట్లాడితే దాన్ని మేము పరిగణనకు తీసుకుంటాం. కానీ ఊరకుక్కలు మాట్లాడే ఊరకుక్కల అరుపులను మేము చెవులకు కూడా పట్టించుకోమని చెప్పి తెలియజేస్తాం. ఓకే, అమిత్ షా వ్యాఖ్యల పైన ఏమంటారు? పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పేరు తలుస్తూ ఉన్నారు, మీరు దేవుని పేరు తలిస్తే స్వర్గానికి వెళ్తారని చెప్పి. అంటే వాళ్ళ మోటో ఏంటంటే ఈ దేశాన్ని అఖండ భారతదేశం చేద్దాం అనేటువంటి గొప్ప విషయం నేను కూడా ఒప్పుకున్నాను. ఎందుకంటే అఖండ భారతదేశాన్ని పరిపాలించే గొప్ప చక్రవర్తి సామ్రాజ్యం చక్రవర్తి. యుద్ధం చేస్తే పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, బంగ్లాదేశ్లో నుంచి ఎట్లా అఖండ భారతదేశం చేస్తారో నాకైతే అర్థం లేదు. అంటే ప్రేమించడం ద్వారా పాకిస్తాన్లో ప్రేమిస్తే వాళ్ళు మనోలే కదా. అక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు భారతదేశం నుంచి విడిపోయిన వాళ్ళు. వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు మనం అండగా నిలబడితే అఖండ భారతదేశం అవుతుంది. కానీ పొద్దున్న లేచి వాళ్ళని తిట్టి మళ్ళీ అఖండ భారతదేశం ఎట్లా చేస్తారంటే నాకైతే అర్థం. కానీ జోకర్ మాటలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తే ఆకాశంపై ఉమ్మేసినట్టు ఏం జరిగింది? అమిత్ షా అంబేద్కర్ నేనైతే మేము అందరం స్ట్రాంగ్గా చెప్పినాం. మాకు దేవుడిని మా తాతల మొక్కలే, మా తండ్రులు గుళ్ళోకి కూడా రానియలేని జాతులు మాది. అలాంటి గుళ్ళోకి రానివ్వకపోతే మనం తీసుకుపోయి స్టేషన్లో వేసి జైల్లో పెట్టుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాతే మాకు దేవుని చూసి అదృష్టం దక్కింది. కాబట్టి మొదటగా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడిగా భావిస్తాం. ఓకే, అంబేద్కర్ పైన మీరు రాసుకున్న పాట మీరు పాడిన ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అమూల్యమైనటువంటి గీతం ఒకటి
ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుండా మచ్చదేవేందర్ గారు రాసినట్టు ఒక మంచి పాట. అడుగు అడుగుతను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జననుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాల మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. తరాల మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. బ్రతుకు అగ్రకుల విష కౌగిట పడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. జై భీమ్.